హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే పండగ రోజు వ్లాగ్ అండి. భోగి ముందు రోజు అయితే ఇలా నైట్ ముగ్గులు వేస్తున్నాం బయట. ఇదైతే భోగి రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచామండి. అందరం కలిసి ఇలా భోగి మంటలు వేసుకుంటూ ఉన్నాం బయట కూర్చొని. మేము ప్రతి ఇయర్ అయితే సంక్రాంతికి ఊరికి వెళ్ళేవాళ్ళం అండి. అమ్మ వాళ్ళ ఇంటికి లేదా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బట్ ఈసారి అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే మా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడే ఎగ్జామ్స్ టైం అనమాట. సో అందువల్ల వాళ్ళకి హాలిడేస్ ఇవ్వలేదు, మేము ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదండి. లేకుంటే ప్రతి ఇయర్ కానీ 5 days వరకు హాలిడేస్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి మేము కూడా. మాకైతే ఇయర్లీ వన్స్ మాత్రమే ఇలా సంక్రాంతి పండుగ అప్పుడు అందరం కలిసి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. లేకుంటే ఇద్దరం వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లేడీస్ హాస్టల్ కాబట్టి ఇద్దరము ఎక్కడికి వెళ్ళలేము, ఒకరు వెళ్ళి ఒకరు ఉండాల్సి వస్తుంది. సో అందువల్ల ఈ పండగకి అయితే మేము అసలు ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే పండగ చేసుకున్నాము. బయట అయితే సాయి పిల్లలండి, సాయి, కావ్య, నాని అండ్ చిన్ను, మేమందరం కలిసి ఇలా మార్నింగ్ 5:30 నుండి 8 వరకు అయితే పిల్లలు భోగి మంటలు వేసుకుంటూనే ఉన్నారండి అలాగే కూర్చొని. తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అండి. ఇల్లంతా క్లీన్ చేసుకుని దేవుడికి పూజ కూడా చేసేసాను. ఆ రోజైతే పులిహోర చేయాలి, తినాలి అంటారు కదండి. సో అందుకని నేను ఆ రోజు పులిహోర చేసి దేవుడికి కూడా నైవేద్యం అదే పెట్టేశానండి. భోగి రోజు అయితే నేను ఇలా రెడీ అయ్యానండి. ఈ శారీ తీసుకొని కూడా నేను 10 years అవుతుంది. వర్క్ శారీ అండి, కట్టడం అయితే చాలా తక్కువ అసలు ఇది. ఇక్కడైతే మా చిన్న పాప అండి, పేరు కావ్య. అందరికీ ఈ విషయం చెప్తుంది చూడండి, బాగా గొంతు రాసిందండి. తనకి వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఈ మధ్య. ఆ వాటర్ తగిలేటప్పటికి వాయిస్ చేంజ్ అయింది, కోల్డ్ చేసింది బాగా. ఇదైతే భోగి రోజు నైట్ 8కి ఆ టైంలో అండి బయట షాపింగ్కి వెళ్ళాము నేను మా హస్బెండ్. ఇక్కడ కనిపిస్తున్న శారీస్ అయితే మా అత్తయ్య కోసం తీసుకున్నానండి. ప్రతి ఇయర్ అయితే నేనే కొన్ని పంపిస్తూ ఉంటాను. అండ్ ఈ ఇయర్ కూడా అలాగే ఒక 6 శారీస్ అయితే తీసుకొని పంపించాను. ఇవి డైలీ యూజ్ శారీస్ అండి. ఒక శారీ వచ్చేసి 250 అలా పడింది కాస్ట్. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, క్లాత్ కూడా చాలా బాగుంది. మాకైతే ఇక్కడ గుంటూరులో కొత్తపేట అని ఉంటుంది. అక్కడైతే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్ని రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయండి. మాకు క్లాత్ కూడా పర్లేదు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవైతే 2 శారీస్ అండి. ఇవైతే నా కోసం తీసుకున్నాను. ఇది కూడా సేమ్ కాస్టేనండి, డైలీ యూజ్ శారీస్ సేమ్ అంతే. ఒక శారీ వచ్చేసి 250 అలా పడింది. ఇంకా బయటికి వెళ్ళొచ్చాక ముగ్గులు వేయడం స్టార్ట్ చేసామండి ఇంకా అందరం కలిసి. నెక్స్ట్ సంక్రాంతి కదా, అందుకోసమని నైటే ముగ్గులు వేసామండి. మా హాస్టల్ స్టూడెంట్స్ అండ్ నేను, మా పిల్లలు అందరం కలిసి ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉన్నాం బయట. ముగ్గు వేసింది నేనే అండి. అది కలర్స్ మాత్రం అందరూ వేసేసారు. మా పిల్లలైతే ముగ్గులు వేయడం, కలర్స్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అసలుకి వద్దన్నా సరే ముగ్గులు వేస్తూనే ఉంటారండి వాళ్ళు. కలర్స్ కూడా వాళ్ళే వేస్తారు చాలా వరకు. ఎవరికైనా సరే ఆడపిల్లలకి మెయిన్ సంక్రాంతి వచ్చిందంటే మెయిన్ గుర్తుకొచ్చేది ముగ్గులే కదండి. ఎవరికైనా సరే ముగ్గులు, ఏ ముగ్గు వేయాలి, ఏ కలర్స్ వేయాలి అని చూస్తుంటారు. ఆ సరదానే వేరుగా ఉంటుంది. అలాగే మా పిల్లలు కూడా అంతే అండి. సాయి అండ్ కావ్య ముగ్గులు వేయడం అంటే భలే ఇంట్రెస్ట్ అసలుకి. న్యూ ఇయర్ రోజైతే వాళ్ళు ముగ్గులు వేయడం ఛాన్స్ మిస్ అయ్యారు కదండి, ఊరికి వెళ్ళారని చెప్పాను కదా. సో ఇంకా పండగ అయితే ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం అండి. ఇంకా వద్దన్నా సరే ముగ్గులు వేస్తూనే ఉంటారు, అందులో కలర్స్ వేస్తుంటారు.
నైట్ అయితే 12 అయిందండి. ఇంకా ముగ్గు వేస్తూ టైం కూడా చూసుకోలేదు అసలుకి. నా ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో అసలు. ఇదైతే హ్యాపీ సంక్రాంతి అని మా సాయి అయితే రాసిందండి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ గోమాతను వేస్తున్నాను. ఇక్కడ ముగ్గు వేసేసరికి నైట్ 12 అయింది అని చెప్పాను కదండి. నెక్స్ట్ అయితే ఆంటీ ఫోన్ చేశారు, ఇంకా ముగ్గు వేసాను కలర్స్ వేద్దు రండి అని. ఆంటీ వాళ్ళది కూడా బాయ్స్ హాస్టలేనండి. ఇక్కడ వాళ్ళు మేమైతే చాలా క్లోజ్గా ఉంటామండి. ఆంటీ ఫోన్ చేయగానే మా పిల్లలు అయితే ఆగుతారా, ఇంకా నలుగురు వచ్చేసారు నాతో పాటే. అక్కడ ముగ్గు వేసి కలర్స్ వేసేసరికి నైట్ అయితే 1:30 అయింది. ఇంకా మాకు వాళ్ళకి 5 మినిట్స్ డిస్టెన్స్ అనండి, దగ్గరగానే ఉంటుంది. చూశారు కదండి, మా పిల్లలు అయితే ఇలా కలర్స్ వేస్తున్నారు. ఇలా ముగ్గంతా అయ్యేసరికి నైట్ 1:30 అయ్యింది. ఇంటికి వచ్చి పడుకునేసరికి 2 అయితే అయ్యిందండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచి టిఫిన్ రెడీ చేశానండి హాస్టల్ స్టూడెంట్స్కి. టిఫిన్ రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమం అన్నీ మొదలు పెట్టేశానండి. ఇంకా నైట్ అయితే పిక్స్ అన్నీ అందరూ ఇలా తీసుకున్నామండి. నేను చెప్పాను కదా ఆంటీ అని, తనే అండి. నా ఫేస్ అయితే ఫుల్ డల్ అయిపోయిందండి, అసలుకి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి దేవుడి కోసం పూజకి పువ్వులు అవి తీసుకొచ్చారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బెల్లం, అది కూడా తీసుకొచ్చారు పొంగలికి అని. ఇక్కడైతే ఇంకా పొంగల్ కూడా రెడీ చేస్తున్నా అండి దేవుడికి నైవేద్యం కోసం. దేవుడి దగ్గర అయితే ఇలా పూలు అండ్ మామిడాకులతోటి ఇలా డెకరేషన్ చేశానండి. పూజ కూడా చేసేసాను. ఇంకా పొంగలు కూడా నైవేద్యంగా పెట్టేసాను దేవుడికి. ఇక్కడైతే బట్టలండి, సంక్రాంతి రోజు చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టాలి అంటారు కదా, అది మన సాంప్రదాయం కూడాను. అలాగే నేను కూడా మా పెద్దవాళ్ళకి ఇలా బట్టలు పెట్టేసానండి ఆ రోజు. మాకైతే కింద కూర్చొని పూజ చేసుకునే వీలైతే లేదండి, ఎందుకంటే ఇది లేడీస్ హాస్టల్ కాబట్టి. అందుకే గోడకి చిన్న చెక్కలాగా కొట్టించేసి అందులో దేవుడి పటాలు పెట్టేసి ఇలా పూజ చేసుకుంటానండి. ఇది లేడీస్ హాస్టల్ కాబట్టి అందరూ తిరుగుతూ ఉంటారు కదండి, సో అందుకని కింద పెట్టుకోవడానికి అయితే మాకు వీలు ఉండదు. ఇలా నిలబడి పూజ చేసుకోవడమే. కింద కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకోవడం, కానీ అది లేదు కాబట్టి ఇలా నిలబడి చేసుకోవడమే అండి మేము. ఇంకా
ఇదైతే సంక్రాంతి రోజు ఈవినింగ్ 4కి ఆ టైంలో అండి అరిసెలు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఇంకా ఇక్కడైతే ఆంటీ అని చెప్పాను కదా, తనే అండి బెల్లం కొడుతున్నారు. తర్వాత పాకం బట్టి ఇంకా అరిసెలు కూడా స్టార్ట్ చేసాము. ప్రతి ఇయర్ అయితే మా అత్తయ్య మేము వెళ్ళేసరికి మా అమ్మ కానీ అత్తయ్య కానీ వాళ్ళు చేసి రెడీగా ఉంచేవాళ్ళు. ఈ ఇయర్ అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఫస్టే మేమే చేసి ఇద్దరికి పంపించామండి. ఇక్కడైతే నేను మా హస్బెండ్ అండ్ ఆంటీ మేము ముగ్గురమే కలిసి ఇలా అరిసెలు చేస్తున్నామండి. మా అమ్మ అయితే మళ్ళీ మాకు రిటర్న్ లడ్లు పంపించిందండి, తను చేసిందంట ఇంట్లో. తర్వాత అరిసెలు చేయడం అయ్యాక హాస్టల్లోకండి పండగ కదా అని గారెలు చేసాము. మామూలుగా అయితే కనుమ రోజు చేయాల్సింది, కానీ మేము నైటే చేసేసామండి. అది అన్లిమిటెడ్ ఫుడ్, ఏదైనా కూడా వాళ్ళ ఇష్టం అండి, ఎన్నైనా తినొచ్చు. మేమైతే ఇలా ఫెస్టివల్ కాకపోయినా కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటామండి హాస్టల్కి. మా పాప అయితే ఇక్కడ పండగ రోజు అండి, ఇది నెక్స్ట్ డే కనుమ కదా, అందుకనే రథం ముగ్గు వేస్తుంది. తనే స్వయంగా వేసిందండి యూట్యూబ్లో చూసి. తన వాయిస్ వినండి ఒకసారి, మీరు కూడా అయితే నవ్వకుండా ఉండలేరు. ముగ్గు మొత్తం అయితే తనే వేసిందండి. తనకైతే ఇప్పుడు 10 years. మొదటి నుంచి చూడండి, మొత్తం నేను వేసాను. అలాంటి మీ కళ్ళ ముందు మళ్ళీ వేస్తాను. ఓకే వేయాలండి. అక్క లైన్ ఎందుకు అక్క అంత పెద్దది గీసావు? ఆ లైన్ ఇంకా చాలే, ఇంకా రోడ్డు మీద లాక్కెళ్తావా ఏంటి దాన్ని? అక్క లైన్ వేసి నేను లైన్. ఓకే అండి, ఇలా లైన్ వేసుకోండి. ఈ ముగ్గు అయితే మా హాస్టల్ అమ్మాయి వేసిందండి, నేనైతే వేయలేదు. నెక్స్ట్ డే కనుం కదా, ఓ పక్క మా అమ్మాయి వేస్తుంది, ఓ పక్క తనైతే వేస్తూ ఉంది. నేనైతే ఆ టైంలో షటిల్ ఆడుకుంటూ ఉన్నా, ముగ్గు అయితే ఎలాగో తను వేస్తుంది కదా అని. తను వేసిన ముగ్గుకి కలర్స్ వేస్తాను అని గోల్ చేస్తుందండి అక్కడ. మీరు ఒకసారి ట్రై చేసి మీ కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. బాయ్. ఇవన్నీ ముగ్గు ఇలా వేయాలి, నేను చూపిస్తాను మీ కళ్ళ ముందే. వెరీ గుడ్ కావ్య, అంత బాగా వేసావు ముగ్గు. ఇంకా ఉండండి. ఇదైతే నెక్స్ట్ కనుమ రోజు అండి. ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామండి. రొటీనే బాస్మతి రైస్ బిర్యానీ చేస్తున్నాం ఇక్కడ. మా హాస్టల్లో అయితే ప్రతి సండే అండి చికెన్ బిర్యానీ అయితే తప్పనిసరిగా ఉంటుందండి ఇక్కడ. రెడీ అయిన తర్వాత చూస్తున్నారు కదా రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడడానికి అయితే చాలా బాగుంది కదండి అసలుకి. అలాగే ఇక్కడ చికెన్ కూడా చేశానండి. ఆ చికెన్తో పాటు నెక్స్ట్ కలియా కూడా చేశాను అండ్ రైతా కూడా చేశానండి. ఈ కలియా రైతా అనేది చికెన్ బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అసలు. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కంప్లీట్ అయ్యాక ఇక మ్యాంగో లంచ్ కంప్లీట్ చేసుకొని మూవీకి వెళ్ళామండి అందరం కలిసి. పిల్లలు 4 అండ్ నేను మా హస్బెండ్ అందరం కలిసి అల్లుడు అదర్స్ మూవీకి అయితే వచ్చాము. మామూలుగా అయితే క్రాక్ వెళ్దాం అనుకున్నాం కానీ టికెట్స్ అయితే దొరకలేదండి మాకు.
నెక్స్ట్ ఈ మూవీకి అయితే తొందరగానే దొరికినాయి. సరే ఏదో ఒకటి అని చెప్పేసి ఈ మూవీకి వెళ్ళాము. నేనైతే మూవీకి వెళ్ళేటప్పుడు అయితే ఇలా చాలా సింపుల్గా రెడీ అయ్యానండి. మామూలుగా అయితే మేమందరం కలిసి మరియు హాస్టల్ ఆంటీ వాళ్ళని చెప్పాను కదండి, వాళ్ళు అందరం కలిసి బాపట్ల బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. అందుకే నైట్ కూడా గారెలు నేను అందుకే నైట్ చేసేసాను. మామూలుగా అయితే గారెలు చేసి మార్నింగ్ టిఫిన్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ ఫుడ్ ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పటికి టైం అసలు సరిపోదండి. సో అందువల్ల గారెలు నైట్ అయితే సరిపోతాయి, టైం సెట్ అవుతుందని నైట్ చేసేసాను. మార్నింగ్ అయితే బీచ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి, కానీ అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో అందువల్ల అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఆఫ్టర్నూన్కి మూవీకి టికెట్స్ తీసుకుంటామంటే తీసుకొచ్చాడండి. అయితే మళ్ళీ పని పెట్టుకున్నానండి. వాంపూస్ చేద్దామని పిండి కలిపేసి చేస్తున్నాను. ఆంటీ కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు కదా. ఈ వాంపూస్ అయితే మా అత్తయ్యకి కూడా పంపానండి. పండగ 3 days 4 days అయితే ఫుల్ వర్క్ అండి ఇంట్లో. నాకు పండగ ఏమో కానీ నాకైతే ఫుల్ వర్క్. రెడీ అయినంతసేపు కూడా ఉండలేదు, మళ్ళీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చేశాను, కానీ నాకైతే ఈ హాస్టల్ వర్క్ తోటి యూట్యూబ్కి వీడియోస్కి అప్లోడ్ చేయాలంటే టైం అస్సలు సెట్ అవటం లేదండి. అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి బాగా నాకు. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాంపూస్ అయితే ఎంత బాగా వస్తున్నాయో, మంచి కలర్లో కూడా ఉన్నాయి కదండి. మేమైతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అయితే ఇలా చేసుకున్నామండి. ఫస్ట్ టైం అండి మేము ఇక్కడే ఉండి ఇలా చేసుకోవడం. అండ్ మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఓకే అండి, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఓకే, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.